नो नरिष्येद्देवस्य सवितुस्सवे सर्वे हर्यवः स्फेन विघ्नेन परशुना च वेदिं कुर्वन्ति। శాస్త్రీయంగా మంత్రపూర్వకంగా ఈ వేదిలో ఉండేటువంటి శుద్ధి చేయటం అది మంత్రపూర్వకంగా శాస్త్రీయంగా జరుగుతూ ఉన్నదన్నమాట. వేదిని వాటిని పలుగు, గొడ్డలి, కత్తి అనేటువంటి పరికరాలు అవన్నీ కూడా శాస్త్రీయంగా వేదిని శుద్ధి చేయటం మంత్రపూర్వకంగా. రేపు జరగబోయేటువంటి మహావేది స్థలం ఇదంతా కూడా దాని సంస్కారం. వేదికరణాన్ని ప్రజ్ఞాతాన్ని నిదధాతి అత్ర దర్శపూర్ణమాసోత్సన్నమన వర్జంత్వయా వేదిమిత్యాది త్వయా వేదిం ఓం తూష్ణీంఛేదనం అప ఉపస్పృశ్య త్వయా వేదిం వివిధ పృథివీం త్వయా యజ్ఞోజాయ దేవిస్వదాని అచ్ఛిద్రం యజ్ఞమన్వేష విద్వాన్ త్వయా హోతా సంతనోచ్చర్ధమాసాన్ దర్భాణాం వేదం కరోతి శుల్భా ప్రాదేశే పరివాస్య అప ఉపస్పృశ్య వేద పరివాసనాన్ని నిదధాతి వత్సగం కరిష్యే పశుమాన్ భూయాసం దేవస్య త్వాస్ఫ్యమాదాయ. देवस्य प्रसवेश्विनोर्बाहुभ्यां पूष्णोस्ताभ्यामाददेस्भ्यमादाय इन्द्रस्य बाहुरस्य दक्षिणसहस्रवृष्टिशततेजा वायुरस्य दिक्मतेजाः स्म्यमहेन्द्रियाहरस्ते मा प्रतिया सर्ववद्दर्भेण संरज्य तन्दर्भमुत्करेणरस्य अपोपस्पृश्य वेदेन वेदिं सम्मार्जनय चतुष्शिखण्डा. वेदेन वेदिं विविधु पृथिवी पार्थिवानि गर्भं विवृत्ति भुवनेष्वन्तस्ततो यज्ञोजायते विश्वदानिः पुरस्तात् स्तम्भयजुषो वेदेन वेदिं त्रिस्सम्मार्ष्टि उपरिष्टाद्वा. ఒక్క క్షణము మంచి అంటే దైవికమైన అంశ లేకపోతే ఆ క్షణంలో ఆ చోట్లో అది మన శరీరమైనా కావచ్చు, భౌతికమైన ప్రదేశమైనా కావచ్చు, ప్రతిబంధక కారకములైనటువంటి రక్ష అంశభూతం అంటే రాక్షసుల యొక్క అంశము మన మనసులోకేమో మంచి ఆలోచన అంటే అది ఏదో ఒక ఆలోచన, ఒక యాక్టివిటీ లేకపోతే మనకి ఒక నానుడు ఉంది, ఖాళీ మెదడు శ్మశానం దిబ్బ అని. అక్కర్లేని ఆలోచన అంటే ఆసురీ ప్రవృత్తి అక్కడ పెరుగుతుంది సత్కాలక్షేపం లేకపోతే. అట్లాగే ఒక వేదిలో ఒక చోట్లో కనుక ఏమన్నా ఒక పని జరగకపోతూ ఉంటే అక్కడ భౌతికంగానేమో మరి ముళ్ళ పొదలు ఇటువంటి అడ్డంకులు ఉంటూ ఉంటాయి. అలాగే సూక్ష్మాంశ రూపంగా రాక్షస స్వరూపములైనటువంటి ఆసురీ శక్తులు అక్కడ చేరతాయి, అది కూడా మనకి తెలుసు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఎక్కడికక్కడ మనల్ని మనం శోధన చేసుకుంటూ ఉండాలి. అలాగే బహిరంగంగా కూడా భౌతికంగా కూడా ఆ వస్తువుని ఆ ప్రదేశాన్ని ఎప్పుడు కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పృథివీ వర్మాసి పృథివీదేవేజన్యోషజ్జహాస్తే మూలం మాహికం శిశంతస్మిగ్స్వేన ప్రహృత్య అపౌపస్పృశ్య అపహతోరరు పృథివ్యై వరజంగచ్చగోస్థానం వరసతు తేజో బధానదేవ సవిత ప్రమస్య అంపరవతశతేన పాశైర్యోస్మాన్ వేష్టించ విష్మస్తోతో మామో గో అపారరమదేవేజనం పృథివ్యా దేవేజనో జహి
पार्वदेवेजनं पृथिव्याः द्वितीये प्रहर्चापोपस्पृश्चापहतोर्पृथिव्यै देवैजन्यै व्रजङ्गच्छ गोस्थानं वर्षतु तेजोः प्रधानदेव सवितप्रमस्यां परावतिशतेन पाशैर्योऽस्मान्द्वेष्टिं च विष्मस्तोतो मामोघो अररुद्यां मापप्ततु तृतीये प्रहृत्या अपौपस्पृश्या अपहतोर्पृथिव्या अदेवैजनः व्रजङ्गच्छ गोस्थानं वर्षतु तेजोः प्रधानदेव सवितप्रमस्यां परावतिशतेन पाशैर्योऽस्मान्द्वेष्टिं च विष्मस्तोतो मामोघो तूष्णीं चतुर्थगो हरन् तूष्णीं तर्भशेषगो हरति तूष्णीमवेक्ष्य तूष्णीं निवपति अवबाढायातु दहनाः द्रप्सस्तेज्याम्मास्कान् खनिं प्रत्यवेक्ष्य द्रप्सस्तेज्याम्मास्कान् खनिं प्रत्यवेक्ष्य स्फेन वेदिं परिगृह्णाति रतमसीति विपरीतपरिग्रहः రతమసి. ఇప్పుడు ఆయన ఒక హద్దు గీస్తున్నారు. అంతవరకు కూడా యాగానికి ముఖ్యమైనటువంటి ప్రదేశం అన్నమాట. రతసదనమసి. మధ్యలో తెలుసుకోండి. రతశ్రీరసి. అపారరుమదేవేజనం పృథివ్యా దేవేజనో జహి. అపారరుమదేవేజనం పృథివ్యా అదేవేజనో జహి. స్ఫేనోత్తమాంతచముద్ధంతి సముద్ధతస్యాగ్నిధ్రః. ఇమాన్నరాः కృణుతవేదమేచ దేవేభ్యో దుష్టామదిత్యావపస్థే. ఇమాన్ దేవాజుషంతు విశ్వేరాయ స్పోషాయ యజమానం విశంతు. అక్కడ కాదు కాదు ఇమాన్నరా ఇక్కడే చెప్తాను. అక్కడ తర్వాతగా ఉత్తర పరిగ్రహం ఇప్పుడు అటు చూసేది మనం అన్వీక్షణం. ఇమాన్ నరాగ్నువేదమే దేవేభ్యో దుష్టామదిత్యావపస్థే. ఇమాన్ దేవాజుషంతు విశ్వేరాయ స్పోషాయ యజమానం విశంతు. దేవస్య సవితుస్సవే ఆగ్నిధ్రఖనతి. దేవస్య సవితుస్సవే కర్మ కృణ్వంతి వేధసః ఆగ్నిధ్రఖనతి. అధ్వర్యుస్తూష్ణీం ఉత్కరే ఖననం. ప్రాంచో వేజ్యగోంసా ఉన్నైతి ఆగ్నిధ్రః సన్నమనవర్జ్యం. శ్రీఖండాయ యుతిష్ఠపేశాఘృతప్రదీకా భువనస్య మధ్యే తస్యాగో సుపర్ణావధియో నివిష్టోతయోర్దేవానామధిభాగధేయం. నిమేసి చతుశ్రీఖండాయ యుతిష్ఠపేశాఘృతప్రదీకా భువనస్య మధ్యే తస్యాగో సుపర్ణావధియో నివిష్టోతయోర్దేవానామధిభాగధేయం. విత్తాయ నిమేసి.
ఇక్కడితో రేపు జరగవలసినటువంటి రేపు ఎల్లుండి అంటే 4-5 రోజులు జరగవలసినటువంటి ముఖ్య కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతాయో దాన్ని మహావేది అంటారు. ఆ మహావేదికి సంబంధించినటువంటి సంస్కారం అంటాం, ఇలా చెప్పుకున్నాం. అక్కడ ఉండేటువంటి భౌతికమైనటువంటి అడ్డంకులను తొలగించడం, అలాగే సూక్ష్మాంశములైనటువంటి రాక్షసుల్ని మంత్రరూపకంగా తొలగించడం అనేటువంటిది పూర్తయింది. ఆ తర్వాత ప్రధానమైనటువంటి హోమములన్నీ కూడా జరిగేది అది ఆ యాగగుండాన్ని ఉత్తరవేది అంటారు. ఆ ఉత్తరవేదిలోనే రేపు ఎల్లుండి కూడా ప్రధాన హోమాలన్నీ కూడా దేవతలకి జరుగుతాయి. దాన్ని ఉత్తరవేది అంటారు. అయితే ఆ ఉత్తరవేదికి ఒక చిన్న కథ ఉన్నది. అక్కడ గమనించుంటే అటు ఇటు కూడా కొద్దిగా నీళ్లు చల్లారు. ఎందుకని అంటే ఒకానొక సమయంలో అంటే భగవంతుడికి ఎవరి యందు కూడా ఇష్టము అయిష్టము, ఎక్కువ ప్రేమ అలాగే ఎక్కువ ద్వేషము ఏవి ఉండవు. ఆయన సముడు. మన కర్మఫలాన్ని అనుసరించే మనకి ఫలాలు ఉంటాయి, జన్మలు ఉంటాయి. అది కాదనలేని విషయం, ముఖ్యమైన విషయం. అలాగే మనం ఎంత చేసుకుంటే అంత సాధనను అనుసరించి మనం పొందలేనటువంటి ఫలం ఏది కూడా ఉండదు. మన దేహమే దేవాలయం, అలాగే జీవుడే దేవుడు అని అనడం కాదు, దాన్ని తెలుసుకోగలగడం సాధన అంటే. అనడం ఏందో అనేస్తాం. అటువంటి ధర్మంలో ఏమండి భగవంతుడు మాకు దూరంగా ఉంటున్నాడు, మమ్మల్ని రానివ్వట్లేదు, లేదా మమ్మల్ని దగ్గర అవనివ్వట్లేదు అనేటువంటి చర్చలు ఎక్కువగా మనకి జరుగుతున్న సమయంలో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ ఒకానొక సమయంలో యతులు అంటే అక్కడ ఎవరి ధర్మాన్ని ఎవరు ఆచరించరో స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని మనకి మన తరతరాల నుంచి సామాజిక నిర్మాణంలో సామాజిక బాధ్యత, సామాజిక వ్యవహారాన్ని అనుసరించి కుటుంబంలో కానీ, ఒక సంస్థలో కానీ, ఒక చోట కానీ ఎవరి బాధ్యతను 100% నిబద్ధతతో నిర్వహిస్తే ఆ కుటుంబం కానీ, ఆ సంస్థ కానీ ఎలా అయితే చక్కగా మనుగడ సాగిస్తుందో అటువంటిది వర్ణాశ్రమ ధర్మాల్ని పరమేశ్వరుడు ఏర్పాటు చేశారు. ఎందుకంటే సమాజంలో అన్నీ ముఖ్యమే. ఏ పని నిబద్ధతతో జరగకపోయినా ఆ పనికి లోటే, అది మిగతా వారికి లోటే. యజ్ఞం బ్రాహ్మణుడు చేయాలి, ఆయన మరి లోక కళ్యాణం కోసం నిరపేక్షంగా చేయాలి. అలాగే క్షత్రియుడు రాజ్యాన్ని చేయాలి, మరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలి. ఇప్పుడు మనకి మరి ఆ క్షాత్రం లేదు కాబట్టి దానికి వ్యతిరేకంగా జరుగుతోంది. కాబట్టి అలాగే వైశ్యుడు వ్యాపారం చేయాలి. మిగతావన్నీ కూడా వృత్తులు. అక్కడ మనకి కులము అంటే సంస్కృత నిఘంటు చూసినట్లయితే ఎవరైనా అది సంఘము, ఒక బృందము అని ఉంటుంది అక్కడ. కులము అంటే ఏంటి అంటే ఇవాళ మనకి ప్రతిదానికి యూనియన్లు ఉన్నాయి. కులం లేదు అనుకుంటే యూనియన్ లేదని చెప్పాలి. ఇప్పుడు ఆ వృత్తులు లేవు అనాలి, అంతే తప్ప దానికి కేటాయింపబడినటువంటి ఒక సమాజము, ఆ వృత్తికే కేటాయింపబడినటువంటి సమాజం. మరి ఇదేమిటి అంటే ఒక దాంట్లో నుంచి ఒకళ్ళకి కల్పించుకోకుండా ఉండటం, వారి పని వారు చేసుకోవడం, వీరి పని వీరు చేసుకోవడం, ఒకరి పనితో ఒకరికి అనవసరం, ఎవరి పని వారి నిబద్ధతతో చేయటం. ఇది వర్ణాశ్రమ ధర్మం యొక్క ప్రధాన అంశం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అంతే తప్ప నేను దాంట్లోకి వెళ్ళలేకపోతున్నాను, నేను దీంట్లోకి వెళ్ళలేకపోతే ఇప్పుడున్నట్టే నిరుద్యోగము, లేకపోతే మరి ఏం చేస్తున్నామో ఎవరేం చేస్తున్నామో తెలియని వ్యవస్థ అంతా కూడా ఏర్పడుతుంది, అది లేకపోవడం బట్టే. కాబట్టి ఇవాళ కొత్తగా ఈ వివాదం కూడా మొదలైంది. కులవృత్తులు వేరే వాళ్ళు ఆక్రమించారు అని. మరి మనం అందరం కూడా ఎక్కడో ఎగిరిపోవాలని ఆలోచిస్తే కులవృత్తులు ఎవరో ఆక్రమిస్తారు. మరి మనందరం ఎక్కడికో ఎగిరిపోతున్నప్పుడు ఖాళీ ఉన్న చోట్ల ఇందాక చెప్పుకున్న రాక్షసులే చేరుతాయి. ఖాళీ ఉన్న చోట్ల ఎప్పుడూ రాక్షసులు చేరుతూనే ఉంటాయి.
వాటిని ఖాళీగా ఉంచడం మన తప్పు. వచ్చి రాక్షసులు చేరిన తర్వాత రాక్షసులు చేరారని ఏడవడం కూడా మన తప్పే. కాబట్టి వాటిని ఖాళీగా ఉంచడం మన తప్పు. అది ఏంటంటే మన సామాజిక వ్యవస్థ అంత కట్టుబాటు ఇచ్చారు. అటువంటి ఏదైతే స్వధర్మాచరణకి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి యతుల్ని ఇంద్రుడు అంటే పరమేశ్వరుడు ఈ ఉత్తరవేది దగ్గర అడవనక్కలకు వేసేసాడట. అక్కడ ఇంద్రో యతీన్ సాలావృకేభ్య ప్రాయచ్చతు తాన్ దక్షిణత ఉత్తరవేద్యాదన్న. అవి ఎక్కడ తిన్నాయి అంటే ఈ ఉత్తరవేది ఏదైతే దేవతలకి ప్రధాన ఆహుతులు ఇస్తారో ఆ ఉత్తరవేదికి పక్కగా ఆ అడవి కుక్కలు వాళ్ళని పీక్కు తిన్నాయట. అంటే యతుల్ని కూడా మనకి సహజంగా వేదం కానీ శాస్త్రం కానీ ఏం చెప్తుందంటే కాషాయ దండ మాత్రమే అయితే సర్వత్ర పూజ్యో నసంశయ అని చెప్తుంది. అంటే పెద్దలు యతులు కనిపించినంత మాత్రంతోనే వారికి నమస్కారం చేయాలి. కానీ వారి పట్ల కూడా పరమేశ్వరుడికి ఏమీ ఇది ఉండదు. మనం మానవులం కాబట్టి మన బుద్ధి వైకల్యం మనకు ఉంటుంది కాబట్టి మనం పరుల యొక్క గుణగణాలని అందులోనూ చెడుని మనం కీర్తించకూడదు. ఎవరిని ఎలా గౌరవించాలి, ఎవరిని ఎలా చూడాలి అనేటువంటిది మనం చేసుకుంటూ ఉండాలి. పరమేశ్వరుడు ఆయన లెక్క ఆయన చూసుకుంటాడు. కాబట్టి మనకు ఆ బాధ అవసరం లేదు. మనం ఆయన ఏదో చేద్దామనో, మనం ఆయన్ని తిడదామనో, ఆయన్ని సాధిద్దామనో, పక్కవాడిని సాధిద్దామనో మనం ప్రయత్నం చేయక్కల్లా. అవన్నీ ఆయన చూసుకుంటాడు కర్మసాక్షి. మనం కళ్ళు మూసుకుని ఏదో చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఆయన లెక్కలోకి అన్నీ వెళ్తూనే ఉంటాయి. కాబట్టి ఆ రకంగా ఆయన ఏం చేశాడంటే అటువంటి వర్ణాశ్రమ ధర్మాలకి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వారందరినీ కూడా ఆ రకమైనటువంటి శిక్ష వేశాడు అని చెప్పి అక్కడ మనకి ఆఖ్యాయ కనిపిస్తున్నది. అందుకే ఇక్కడ నీళ్లు చల్లడం అనేటువంటిది అటువంటి దోషం అప్పట్లో అక్కడ జరిగింది కాబట్టి, హింస జరిగింది కాబట్టి దాని శాంతిగా ఇక్కడ నీళ్లు చల్లడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం దాన్ని బట్టి తెలుసుకోవాలి ఎవరెవరం ఎక్కడెక్కడ ఎలాంటి పనులు ఎవరు చేయాలో అవన్నీ కూడా చక్కగా జరగాలి. సమాజంలో అనేటువంటి ఒక వృక్షంలో అందరం భాగమే, ఒకళ్ళు ఎక్కువ లేదు ఒకళ్ళు తక్కువ లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. మన ధర్మంలో తక్కువ ఉందనో, మనకి తెలియలేదనో, లేదా పక్కవాడిది బాగుందనో, వాడిది నచ్చిందనో, మనది నచ్చలేదనో వేరే ధర్మంలోకి వెళ్తే అంతా కూడా అయోమయం అయిపోయి ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ గందరగోళం అంతా కూడా అప్పుడు ఏర్పడుతుంది. కాబట్టి చక్కగా మన ధర్మం ఎందుకని ఈ ధర్మం అంతా కూడా అంటే కేవలం ఇక్కడ ఐహిక సుఖాలు అనుభవించటానికి కాదు, చక్కగా జ్ఞానము పొంది ఏదైతే మనలో పరమాత్మ రూపకమైనటువంటి జీవాత్మ ఉన్నదో మళ్ళీ ఆ జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేయటమే ధర్మం యొక్క లక్ష్యం తప్ప నాకు ఏసీ లేదు, నాకు లేకపోతే డబ్బు లేదు, ఇల్లు లేదు అనేటువంటి పరమేశ్వరుడి లెక్కలేదు. ఆయనకి చేయమైనా ఒకటే, మనమైనా ఒకటే. కాబట్టి మనల్ని కాకపోతే మనకి విజ్ఞత ఇచ్చి ఒక దారి చూపించి దీంట్లో నడిస్తే బాగుపడతావు, లేకపోతే ఇబ్బంది పడతావు అని చెప్పి మాత్రమే పరమాత్మ చెప్పాడు. మిగతా ధర్మాల్లాగానో ఎట్లాగానో భయపడి నువ్వు ఇది చేస్తేనే నీకు ఇది వస్తుంది, లేకపోతే రాదు, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతావు, లేకపోతే నీకు ఏదో అయిపోతుందని చెప్పాలా. అబ్బాయి ఇది మంచి మార్గం, దీంట్లో వెళ్తే బాగుపడతావు, లేకపోతే నీ ఇష్టమై మాత్రమే మనకి స్వేచ్ఛ ఇచ్చారు. కాబట్టే ఇవాళ మనకి ఏది తెలియకుండా పోయిందంటే ఆ స్వేచ్ఛని మనం దుర్వినియోగం చేసుకున్నాం. పెద్దల దగ్గర నుంచి ఆచార వ్యవహారాలు తెలుసుకుని మనం ధర్మాన్ని పాటించాలి. ధర్మం కనుక పాటించకపోతే ఈ శరీరానికి శుద్ధి ఉండదు. ఇందాక చెప్పినట్లుగా పరమాత్మ జీవాత్మగా మనలో ఉన్న ఆ జీవాత్మ మళ్ళీ పరమాత్మలోకి వెళ్ళదు. అది వెళ్ళే వరకు కూడా మన శరీరాన్ని ధర్మాచరణం అనేటువంటి సాధనం ద్వారా శుభ్రపరుస్తూనే ఉండాలి. ఎప్పుడైతే అది శుభ్రపడిందో అప్పుడు వెంటనే అది జీవాత్మలో ఐక్యం అవుతుంది. ఇదే సనాతన ధర్మం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. కాబట్టి అటువంటి గొప్ప క్రియలు ఇంకా అనేకమైనటువంటి నిగూఢ అర్థాలు గాంభీర్యమైనటువంటి విషయాలు మన ధర్మంలో ఉంటాయి. అన్నీ అందరం చెప్పలేము, చెప్పినా తెలుసుకోలేము, ఇది ఇంతే అని కూడా చెప్పలేము. కాబట్టి అందరం కూడా చక్కగా ఇటువంటి ప్రక్రియలో మనం పాల్గొంటూ చూస్తూ మనకి ఏవైతే విహితమైన కర్మలు మనకి పెద్దల నుంచి వచ్చాయో తూచా తప్పకుండా ఎటువంటి విమర్శ లేకుండా వాళ్ళ పిల్లవాడిని బొట్టు పెట్టుకుంటే బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, గుళ్ళోకి రమ్మంటే ఇవాళ అది గుళ్ళోకి వెళ్ళటం ఏమిటి, ఈ ప్రశ్నలన్నీ మనకే వస్తాయి, ఎవరికి రావు. ఎందుకంటే అటువంటి వితర్కాలన్నీ మనకే ఉద్భవిస్తాయి. కాబట్టి ఇటువంటి వితర్కాలు చేసేవాళ్ళని ముందర లాగి ఒకటి కొట్టి మా అమ్మ తీసుకెళ్ళింది కాబట్టి నేను తీసుకెళ్తున్నాను కాబట్టి నువ్వు రావాలని చెప్పడమే. మీరు తర్కాలు చెప్దామని ఎవరికి ప్రయత్నం చేయొద్దు. అది చెప్పడం అనవసరం కూడా. ఎందుకంటే ఇది చెప్పిన తర్వాత ఇంకోటి ఉంటుంది దానికి. ఇవన్నీ తేలే విషయాలు కాదు. కాబట్టి ఒకటి లాగి దవడంబడే కొట్టి నేను చెప్తున్నాను నువ్వు చేయని చెప్తేనే ఇది నిలుస్తుంది, అలా చేయాలి. శిక్షణ అలాగే ఉండాలి. బతిమాలితే ఎప్పుడు కూడా శిక్షణ అనేటువంటిది కుదరదు. కాబట్టి చక్కగా కూడా అందరం కూడా స్వధర్మంలో నిబద్ధులమై ఉండటానికి, శిక్షించడానికి కాదు, బలవంతం చేయడానికి కాదు. దానిలో ఉండే అర్థం పరమార్థం మనకు అర్థం అవ్వదు. మనకు ఉండేటువంటి బుర్ర అంటే కలిలో చాలా బుద్ధి
అల్పంగా ఉంటుంది. మనకి అర్థమయ్యే సూక్ష్మమైనటువంటి విషయాలు అర్థం కావు కాబట్టి ఆ రకంగా మనం ఉండాలి. ఆ రకంగా అందరం ఉందాం. స్వధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని రక్షణ చేసుకుంటూ పాటిస్తూ అందరం కూడా చక్కటి జీవనాన్ని, ఆ తర్వాత మోక్షాన్ని పొందడం అనేటువంటిది మన ధర్మం యొక్క పరమార్థం. అది అందరూ కూడా పొందేందుకు ప్రయత్నం చేద్దాం. అది ఎవరికైనా వస్తుంది. చివరికి సాలెపురుగుకి ఏనుగుకి కూడా వచ్చినటువంటి సందర్భం మనకి తెలుసు, శ్రీకాళహస్తి అది. కాబట్టి ఆ సాధన భక్తి ఆ ధర్మం యందు నిబద్ధత ఉంటే దేనికైనా వస్తుంది. కాబట్టి ఆ రకంగా అందరం ఆ పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుదాం. మధ్యాహ్నం మళ్ళీ 4 గంటలకి ప్రవర్గ్య ఉపసత్తు సుబ్రహ్మణ్య ఆహ్వానంతో ఈరోజు కార్యక్రమాలు ముగుస్తాయి. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ హర. భక్తులందరూ కూడా ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కార్యక్రమం